హాయ్ హలో అందరికీ నమస్తే. పిఆర్ అకాడమీ నుంచి ఒక గూగుల్ ద్వారా సర్వే నిర్వహించాం. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగినటువంటి ఎగ్జామినేషన్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కోసం సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో కొన్ని వేల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. అయితే నిన్న మనం జూనియర్ అసిస్టెంట్ గురించి కట్ ఆఫ్ మార్క్స్ చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామినర్కి మనకు ఉన్నటువంటి తెలంగాణలో 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ వేకెన్సీ అయితే చూపించలేదు. నోటిఫికేషన్ వచ్చే తరుణంలో కొన్ని జిల్లాలు మాత్రమే ఉంది. కాబట్టి ఏ జిల్లాలో అయితే ఉంది ఆ జిల్లాల వారు ఎలా రాశారు ఎగ్జాము, వాటి యొక్క ఎక్కువ మార్క్స్ ఎలా వచ్చింది, ఏ కమ్యూనిటీలో ఎన్ని మార్క్స్ వచ్చింది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుంది, ఎన్ని మార్క్స్ అయితే రాదు, సో హోప్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు, హోప్స్ పెట్టుకోకుండా వేరే దానికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లీస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ సెట్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. సో రైట్, ఎగ్జామినర్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో అయితే ఇది యూజ్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క జిల్లా గురించి క్లియర్గా అయితే ఎక్కడ నేను అన్ని మార్క్స్ గురించి చెప్పలేదు. ఏదైతే హైయెస్ట్ మార్క్స్ ఆ జిల్లాలో అయితే ఇదే మార్క్స్ శాశ్వతం కాదు, ఇదే మార్క్ కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు రాశారు. దాంట్లో కొంతమంది మాత్రమే నాకు తెలిసి ఒక 30 to 40% వరకు పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో కాబట్టి వాటిలో మనం యావరేజ్గా ఆన్ యావరేజ్ మనం చూస్తే ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తుంది మనకి దీన్ని బట్టి మనం ఒక టెంటాటివ్ ఆలోచన అనేది దీనికి బట్టి వస్తుంది. సో జయశంకర్ భూల్పల్లిలో మనం గమనిస్తున్నాం, ఇక్కడ రాజశేఖర్ ఓసీ కమ్యూనిటీ చెంది 76 వచ్చింది. అలాగే ధనుష్ ఎస్సీ 72, అలాగే శ్రావణ్ గారికి 62, అలాగే ప్రశాంత్ 61 అండ్ 60. ఓకే, ఇలా నేమ్ వైజ్ నేను చదవను. పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్లో ఏ కమ్యూనిటీ ఎన్ని మార్క్స్ వచ్చింది మనకు కనిపిస్తుంది. అంటే జయశంకర్ భూల్పల్లిలో హైయెస్ట్ మార్క్ మనకి 76 ఇక్కడ కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఖమ్మంకి చూస్తే మనకి వినీత్ కుమార్కి 80 మార్క్స్, అలాగే నెక్స్ట్ విజయ్కి 68, తర్వాత శ్రావణ్ గారికి 65, ప్రమీల గారికి 65. ఇలా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక హైయెస్ట్ మార్క్స్ మనం చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్కడ చూడండి, మల్కాజ్గిరిలో హైయెస్ట్ మార్క్ మనం చూస్తే 7. అయితే దీనికంటే ఇంకొక హైయెస్ట్ మార్క్ ఉంది, అక్కడ మెన్షన్ చేస్తాను. అంటే మోర్ ఎవర్ 80+ మార్క్స్ ఏదైతే ఉన్నో చివరిలో నేను చూపిస్తాను. ఓకేనా. అలాగే ఇక్కడ 73, 70, 69, 62 టోటల్గా. తర్వాత మెదక్కి వచ్చినటువంటి 74 అయితే ఇక్కడ కనిపించింది. సో వారి యొక్క కమ్యూనిటీ నేమ్ డీటెయిల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. అది చదివితే ఏదో పెళ్ళిలో ఈడు చదివినట్టు అనిపిస్తుంటుంది కదా, రైట్. సో ఇక్కడ మనం రంగారెడ్డి చూస్తే ఇక్కడ 85 కనిపించింది, అలాగే 72, 67, 63. ఇక్కడ 82 ఇది మహబూబాబాద్, దీనికి సంబంధించి 82, 77, 75, 67. అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి దాంట్లో మనకి టోటల్ నంబర్ ఆఫ్, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ వేకెన్సీ. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇది మనం గమనించాలి. ఉన్నటువంటి వేకెన్సీలో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఉన్నటువంటి పోస్టులో ఎంతమంది అప్లై చేశారు, అక్కడ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ ఉన్నాయి. అయితే కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ మార్కులు చూస్తుంటే కమ్యూనిటీలో ఎన్ని మార్క్స్ వస్తే మనం హోప్స్ పెట్టుకోవచ్చు సార్. ఓపెన్ కేటగిరీలో ఎగ్జామినర్ పోస్ట్కి ఎన్ని మార్క్స్ వస్తే మనం హోప్స్ పెట్టుకోవచ్చు, చివరిలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నారాయణపేట చూడండి, నారాయణపేట మనం చూస్తుంటే 77, 74, 67, 63. అయితే ఇక్కడ కొన్ని వందల మంది ఈ 72 అంటే 73, 71 ఇవన్నీ కనిపిస్తుంది మనకి, కానీ ఎక్కువ నంబర్ ఆఫ్ క్యాండిడేట్ అనేది ఇక్కడ మళ్ళీ సేమ్ కమ్యూనిటీలో. ఇప్పుడు చూడండి బీసీబీలో ఎక్కడ నేను 74 నేను రాశాను, మళ్ళీ ఇక్కడ 74B 70 మార్క్ బీసీబీ అయితే అది రిమూవ్ చేశాను అనమాట. మరి ఓన్లీ ఆ కమ్యూనిటీలో హైయెస్ట్ మార్క్స్ మాత్రమే నేను తీసుకోవడం జరిగింది, ఇది మీరు గమనించగలగాలి. సో అలా అయితే బీసీబీలో 65 మార్క్స్ ఉన్నారు, మళ్ళీ అలా ఎక్కువ నంబర్ ఆఫ్ కౌంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 63 ఉంది, ఇక్కడ 73. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మేల్ ఫీమేల్ వచ్చింది కాబట్టి కొంచెం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది
ఏంటంటే నంబర్ సేమ్ నంబర్ లేదా తక్కువ నియరెస్ట్ నెంబర్కి వచ్చేటప్పుడు రిపీటెడ్ నేమ్స్ తీసుకుంటే సంఖ్య పెరిగిపోద్ది. 33 జిల్లాలకు వచ్చేటప్పుడు 33 జిల్లాలో ఉన్నటువంటి కేంద్రీస్ అందరిది మనం డీటెయిల్గా ఇలా రాస్తే ఇట్ విల్ టేక్ టైం కాబట్టి మళ్ళీ అది సర్వే రిపోర్ట్ అయిపోతుంది, మరి కట్ ఆఫ్ అవ్వదు కదా. సో చూడండి ఇక్కడ జోగులం గద్వాల్లో 87, 75, 67. సరే ఎగ్జామినర్ పోస్ట్లో 85 దాటిందన్నారు, నిజమేనా అంటే ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది చూడండి. సో సూర్యాపేటకి 84, 82, 80, 78, 76, 74, అలాగే 72, 69 మార్క్స్ అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఓసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది. ఎలా కమ్యూనిటీ కానీ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉండేటప్పుడు ఇక్కడ వెన్నెల అనిత, సో వీళ్ళిద్దరు ఇక్కడ కాంపౌండేషన్ ఇక్కడ 69 ఉంది, 76 ఉంది. అప్పుడు ఎవరికి వస్తుంది ఉద్యోగం అని తెలిసిపోతుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉండేటప్పుడు ఎవరికి వస్తుంది, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఓపెన్ కేటగిరీలో ఉండేటప్పుడు అప్పుడు వీళ్ళిద్దరూ కాంపిటీషన్ పడేటప్పుడు వెన్నెల గారు కానీ అనిత గారు కానీ ఎక్కడ పోటీ పడితే ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీలో ఆ పోస్ట్ వెళ్తుంది. ఒకవేళ మేల్ ఉంటే మేల్ దీనికంటే ఇంకా 76 కంటే హైయెస్ట్ మార్క్ ఎవరైనా ఉంటే వారికి వెళ్తుంది. లేదా అది ఫిమేల్ రిజర్వేషన్ పోస్ట్ అంటే అది ఫిమేల్కి మాత్రమే చెందుతుంది. ఇది దీని యొక్క సిస్టమ్. నెక్స్ట్ పెద్దపల్లిలో చూడండి 80, అలాగే 81, 80, 80, 74, 69, 52, 50 మార్క్స్ ఇలా మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రూపంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ సంగారెడ్డి చూడండి 76, 69, 67, 62, 41. అంటే మనకి టోటల్గా ఉన్నటువంటి 33 జిల్లాలో 16 జిల్లాలో మాత్రమే నోటిఫికేషన్లో వేకెన్సీ కనిపించింది. మిగతా జిల్లాలో వేకెన్సీ పెద్దగా కనిపించలేదు. ఉన్నటువంటి వేకెన్సీలలో ఏ జిల్లాలో అయితే వేకెన్సీనో వారు ఎక్కడ ఇప్పుడు చూడండి బీసీబీ ఇక్కడ లో విజన్ అయితే ఉన్నారు. సో 60 మార్క్, ఈ 60 మార్క్ లో విజన్లో అక్కడ పిహెచ్ కేటగిరీలో ఈ లో విజన్లో కానీ పోస్ట్ ఒక పోస్ట్ ఉందనుకోండి, 60 మార్క్స్ వచ్చేటప్పుడు సిద్దిపేటలో పోస్ట్ ఉందని వారిదే. ఓపెన్ కేటగిరీలో ఉండేటప్పుడు ఓపెన్ అవని కమ్యూనిటీ అవని ఏదైనా అవనండి మరి వారిదే. మ్యాక్సిమం బీసీబీలో పోస్ట్ ఉన్నా వారిదే, లేదు ఓపెన్ కేటగిరీలో అంటే పిహెచ్కి ఉంటే వారిదే, లో విజన్లో ఉంటే వారిదే. సో ఇలా ఈ మార్కులు బట్టి మనం అయితే దీన్ని బట్టి మీకు క్లియర్ అర్థమవుతుంది ఏంటంటే చూడండి ఇక్కడ టోటల్గా మనకు ఉన్నటువంటి 33 జిల్లాలో మన వేకెన్సీలు ఎన్ని జిల్లాలు వచ్చిందంటే మొత్తం 16 డిస్ట్రిక్ట్లో మాత్రమే వేకెన్సీ చూపించారు. ఈ 16 జిల్లాలో ఉన్నటువంటి సర్వే అయితే నేను తీసుకున్నాను. హైయెస్ట్ మార్క్ ఎగ్జామినర్కి ఎంత అంటే చూడండి సాయి గణేష్ గారు ఓకేనా మెడ్చల్ మల్కాజ్గిరికి అప్లై చేశారు. సో అండ్ ఖమ్మం 3 జిల్లాలు అప్లై చేశారు, మెడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి అండ్ ఖమ్మం. సో 89 అంటే నాన్ లోకల్కి తిను ఒకవేళ తంది కానీ మెడ్చల్ అయి ఉంటే ఓన్లీ ఏదైనా 3 జిల్లాలతో తంది ఓన్ లోకల్ అయి ఉంటే లోకల్ పోస్ట్ ఉంటే కన్ఫర్మ్, లేదు 3 కూడా నాన్ లోకల్ ఉంటే అక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసి నాన్ లోకల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే హైయెస్ట్ మార్క్ మీకు ఎక్కడ ఎంత కనిపించింది 89, 92 కూడా ఉంది. కాకపోతే ఆ 92% డిస్ట్రిక్ట్ నేమ్ రాయలేదు అండ్ పేరు మాత్రమే రాశారు, డిస్ట్రిక్ట్ నేమ్ రాయలేదు, కమ్యూనిటీ రాయలేదు. సో 92 వచ్చిన స్టూడెంట్, సో డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ నేమ్ ఉంది, డిస్ట్రిక్ట్ నేమ్ లేదు, కమ్యూనిటీ లేదు. ఈ 2 లేకపోవడం వల్ల నేను ఆ క్యాండిడేట్ నేమ్ని అయితే ఇంకొకరు కామెడీగా 100కి 100 రాస్తున్నారు ఒక 2 స్టూడెంట్. సో మరీ కామెడీ అంటే మనం సర్వే నిర్వహించాం నా కోసమా లేకపోతే నా వ్యవస్థ కోసమా? ఈ సర్వే ఎంత కష్టపడి ఇక్కడ 2 రోజులు కష్టపడి కొన్ని వేల మంది విద్యార్థులు ఏ కమ్యూనిటీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏమొచ్చింది ఏమి లేదు, ఎక్కడ ఓపెన్ కేటగిరీలో ఎంత పోస్టులు ఉన్నాయి, కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు, ఇవన్నీ డేటా అంతా తీసి చేయడానికి మినిమం 2 డేస్ పట్టింది ఒక్కొక్కదానికి. అలా చేయడానికి నేను అంత శ్రమిస్తే నాకు ఇక్కడ సరదా, దీనివల్ల ఏమైనా నాకు బెనిఫిట్ ఉందా? ఏం బెనిఫిట్ లేదు. అవగాహన కల్పించాలి, హోప్స్ పెంచుకోవచ్చా లేదా ఇప్పటి నుంచే ఫర్దర్ ఎగ్జామినేషన్ ప్లాన్ చేద్దామా లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్లాన్ చేయాలా? సో ఒక కన్ఫ్యూజన్ ఉండేదాన్ని క్లారిటీ ఇవ్వడానికి, స్పష్టత మనకి రావడానికి ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టులో ఫైనల్ లిస్ట్కి వచ్చేటప్పుడు ఏ మార్కులో కట్ ఆఫ్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సర్వే ద్వారా చాలామంది అభ్యర్థులకు అవగాహన వస్తుంది. మనం ఎలా చదవాలి, 85+ ఉండాలి, 80+ ఉండాలి, 90 మార్క్స్ అబోవ్ ఉండాలని ఒక అవగాహన కల్పించడానికి నేను పడినటువంటి పరితపన మిత్రమా. ఇక్కడ చూడండి
89, 87, 85, 84, 83 వీళ్ళందరూ బీసీడీకి చెందినవారే. 83, 82 బీసీఏ, 82 ఎస్టీ, 82 బీసీఈ. సో ఈ బీసీఈ సూర్యాపేటలో చూడండి, ఈ పర్సన్కి మ్యాక్సిమము అంటే వాళ్ళ కమ్యూనిటీ కానీ పోస్ట్ ఉంటే పోస్ట్ కన్ఫర్మ్ అండి. రంగారెడ్డి ఎస్టీ 82 పోస్ట్ ఉంటే కన్ఫర్మ్ అండి. ఇక్కడ పెద్దపల్లి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే కన్ఫర్మ్ అండి. అలా మల్కాజిగిరి 81 అంటే దీన్ని బట్టి నేనేమైనా చెప్తున్నానంటే ఏ జిల్లాలో అయినా అంటే మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ 16 జిల్లాలో టోటల్గా 15 డిస్ట్రిక్ట్లలో గుర్తుపెట్టుకోండి, మినిమం 80+ వచ్చిన వారందరూ హ్యాపీగా హోప్స్ ఉంచండి, జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కమ్యూనిటీలో ఉంటాయి 80+. సో కమ్యూనిటీ అయితే 75 to 80 మధ్య ఉంటేనే, 75+ ఉంటేనే జాబ్ వచ్చే అవకాశం ఉంది తప్ప 70 కంటే తక్కువ మార్కు బిలో 70 అయితే మ్యాక్సిమము ఎగ్జామినర్ పోస్ట్కి బిలో 70 గుర్తుపెట్టుకున్నామా, బిలో 70 అయితే ఎగ్జామినర్ పోస్ట్కి హోప్స్ వదిలేయండి, మరి హోప్స్ పెంచుకోవద్దు, మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, బిలో 70 అయితే ఒకవేళ వచ్చింది అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఆ కమ్యూనిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ అలాగా బీసీఈలో కానీ అది కమ్యూనిటీ బేస్డ్ పోస్ట్ అయి ఉండాలి అంతే. కమ్యూనిటీ బేస్డ్ పోస్ట్ అయి ఉంటే మాత్రము అది లోకల్గా చెంది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లోకల్కి చెంది ఉండాలి, కమ్యూనిటీ బేస్డ్ పోస్టులు ఉండాలి. ఇంకా ఎవరు లేకపోతే ఏమో 50+ లేదా 60 మార్క్స్కి వస్తే జాబ్ వస్తుంది. కానీ దీనికి 1% మాత్రమే నేను అవకాశం ఇస్తున్నాను. దీనికి ఎంత ఇస్తున్నాను? 1% మాత్రమే నేను అవకాశం ఇస్తున్నాను తప్ప మిగతా దేనికైతే కాదు. సో మ్యాక్సిమం ఎగ్జామినర్ పోస్ట్కి అప్లై చేసిన వారు 70+ వచ్చిన వారు ఉంటేనే, 75 అయితే కమ్యూనిటీ బేస్డ్, 80+ అయితే ఓపెన్ కేటగిరీ. ఇది నా ఫైనల్లో ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఒక విడుదల చేసింది పిఆర్ అకాడమీ నుంచి. గుర్తుపెట్టుకున్నామా, ఓపెన్ కేటగిరీ అయితే ఖచ్చితంగా 80+ అండి. అదే కమ్యూనిటీ బేస్డ్ అయితే గుర్తుపెట్టుకున్నామా 75+ అండి. ఇది మ్యాక్సిమము జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది మనం ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డ్ అయితే. లేదు మరికొన్ని రేర్ పొజిషన్లో జరగాలి అంటే ఇది ఏదో ఒక సందర్భంలో 100 మందిలో ఎవరు అంత అదృష్టవంతులు ఒకరు ఉంటారు. సో కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్. సో కొన్ని పోస్టులకు వచ్చేటప్పుడు కొన్ని చూడండి ఓన్లీ ఫీమేల్ అని మెన్షన్ చేస్తారు. ఫీమేల్లో కూడా అలా మార్కులు తెచ్చిన వారు ఉన్నారు. అంటే ఈ సర్వే నిర్వహించడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తెలంగాణలో హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఏ మార్క్స్తో కట్ ఆఫ్ ఇచ్చారు, ఎన్ని మార్క్స్కి ఉద్యోగం వచ్చింది మెన్షన్ చేయట్లేదు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఈ రెస్పాన్సిటీ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా చదివి ఎన్ని మార్క్స్లు తెచ్చారో అర్థమైంది. అయితే పేపర్ కొంచెం ఎగ్జామినర్ కొంచెం ఈజీగా ఉండడం వల్ల స్కోరింగ్ అని పెరిగింది. తర్వాత ఇంగ్లీష్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసి సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు మిగతా ఛానల్ కూడా ఫాలో అయ్యి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి మంచి మార్క్స్ ఇంగ్లీష్, ఇంకా 2-3 ఛానల్ కూడా ఉన్నాయి మనతో పాటు. సో వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ సంపాదించారు. ఎప్పుడు మన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళ గురించి కూడా మనం వాస్తవాన్ని చెప్పాలి, నిజమేదో చెప్పాలి. కానీ అంత మనమే చేసినట్టు ఎప్పుడు చెప్పకూడదు. సో అది నాకు నచ్చదు, అది మీకు తెలిసిందే. సో కాబట్టి నేను క్లియర్గా చెప్పడం జరిగింది, ఎగ్జామినర్కి సంబంధించింది పూర్తిగా డీటెయిల్ అనలైజ్ చేయడం జరిగింది. సో ఈ విధానంలో మీరు హోప్స్ పెంచుకోండి. సో బిలో వచ్చిన 70 మార్క్స్ వచ్చిన హోప్స్ వద్దు. సో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి. మిగతా దాన్ని రాబోయే నోటిఫికేషన్ ఏవైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో రాబోతున్నటువంటి మన తెలంగాణలో కానిస్టేబుల్ కావచ్చు, FBO కావచ్చు, లేదా VRO కావచ్చు, గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, DST ఇంకా ఫర్దర్ ఏవైతే హైకోర్టులో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన మీరు ఫోకస్ చేసి కొంచెం దృష్టి పెట్టండి. హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియో కానీ యూజ్ఫుల్ అండ్ వర్తిఫుల్ అనిపిస్తే మరి కొంతమంది షేర్ చేస్తున్నా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.